హలో అండి. ఈరోజు క్లాస్‌లో నేను మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ కోసం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది యూనిట్ 1 అంటే పేపర్ 1లో మన నెట్ గాని, సెట్ గాని ఎగ్జామ్స్‌లో మనకి పేపర్ 1లో యూనిట్ 1 అని చెప్పేసి మనకొక వన్ ఆఫ్ ద యూనిట్ ఉంటుంది. అందులోని మనకి ఒక 5 క్వెషన్స్ అనేవి వస్తాయి. ఆ 5 క్వెషన్‌లో ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. సో 5 2s ఆర్ 10 మార్క్స్. అంటే ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అనే టాపిక్‌కి మనకి 10 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంది మనకి. సెట్ కానీ, నెట్ కానీ ఎగ్జామ్స్‌లో. మరి సో ఒకసారి సిలబస్ ఎలా ఉంటుంది? కంటెంట్ ఎలా ఉంటుంది? మరి ప్రీవియస్ క్వెషన్స్ ఎలాంటివి అడిగారు టీచింగ్ యాప్టిట్యూడ్ నుండి? అలాగే మోడల్ క్వెషన్స్ ఎలాంటివి అడగొచ్చు అనే దాని మీద మోడల్ క్వెషన్స్ ఇవన్నీ కూడా మనం ముందు నేర్చుకుందాం. ఓకే. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. టీచింగ్ యాప్టిట్యూడ్. ఫస్ట్ we will discuss about syllabus. ఓకే. సో వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ టీచింగ్ యాప్టిట్యూడ్? టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే ఇదిగోండి మనకి ఈ విధమైన సిలబస్ అనేది ఉంది. సో టీచింగ్ ఫస్ట్ అసలు టీచింగ్ కాన్సెప్ట్ ఏంటి? టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? లెవెల్స్ ఆఫ్ టీచింగ్ ఏంటి? మెమరీ లెవెల్ అంటే ఏంటి? అండర్‌స్టాండింగ్ లెవెల్ అంటే ఏంటి? రిఫ్లెక్సివ్ లెవెల్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్ ఏంటి? అలాగే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి టీచింగ్‌కి? ఇవన్నీ కూడా మనం సిలబస్‌లో ఫస్ట్ టాపిక్‌లో చూస్తాం. అలాగే లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? అంటే మనం చెప్తాము నేర్చుకోవడానికి మరి పిల్లలు లెర్నర్స్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాలసెంట్ ఎలా ఉంటుంది? అడల్ట్ లెర్నర్స్ ఎలా ఉంటుంది? సో మనం అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి అప్లై చేసినప్పుడు మనకి అంటే పిల్లల యొక్క మనస్తత్వం గురించి మనకి చాలా వివరంగా మనకి తెలియాలన్నమాట. సో అడాలసెంట్ స్టేజ్‌లో వాళ్ళు ఎలాగా రిసీవ్ చేసుకుంటారు? అడల్ట్ లెర్నర్స్‌కి మనం చెప్పినప్పుడు వాళ్ళెలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళ అకాడమిక్, సోషల్, ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ బ్యాక్‌గ్రౌండ్స్ అనేవి వాళ్ళకి ఎలా నేర్చుకోవడంలో యూజ్ అవుతాయి? అలాగే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ అనేవి దేనికి కారణం వల్ల వస్తాయి? ఇవన్నీ కూడా మనకి లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ అవుతాయి. అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ రిలేటెడ్ టు టీచర్ అంటే ఒక టీచర్‌కి ఏంటేంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి? అలాగే ఒక లెర్నర్‌కి ఏం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి? ఒక సపోర్టింగ్ మెటీరియల్‌కి ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ అవుతాయి? ఇన్‌స్ట్రక్షనల్ ఫెసిలిటీస్, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఇన్‌స్టిట్యూషన్ వీటన్నిటికి కూడా ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనే దాని మీద మరొక చాప్టర్‌లో చెప్పబడుతుంది. అలాగే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. ప్రస్తుతానికి మనకి హైయర్ లెర్నింగ్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హైయర్ లెర్నింగ్‌కి ఎటువంటి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనేది ఉంది అనే దాని మీద కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతాం. అంటే టీచర్ సెంటర్డ్ మెథడ్స్ ఏంటున్నాయి? లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్ ఏంటున్నాయి? ఆఫ్‌లైన్ మెథడ్స్ ఏంటి? ఆన్‌లైన్ మెథడ్స్ ఏంటి? స్వయం ప్రభ, మూక్స్ ఇవన్నీ కూడా రీసెంట్ ఇనిషియేటివ్స్ అన్నమాట. వీటి గురించి ఈ చాప్టర్‌లో మనం డిస్కస్ చేస్తాం. అలాగే టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ ట్రెడిషనల్‌లో ఎలా ఉంది? మోడర్న్‌లో ఎలా ఉంది? ఐసీటీ బేస్డ్ అయితే ఎలా సపోర్ట్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అనే దాని మీద ఈ చాప్టర్ ఉంటుంది. ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ ఫైనల్ టాపిక్ ఎవాల్యుయేషన్. సో ఎలిమెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇన్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్. ఇప్పుడు మనం నెట్ ఎగ్జామ్ అది రాసామనుకోండి, కంప్యూటర్ బేస్ మీద టెస్ట్ చేస్తున్నాం. దాన్ని ఎవాల్యుయేట్ చేసినట్టే కదా మరి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎవాల్యుయేట్ సిస్టమ్. ఇన్నోవేషన్స్ కొత్తగా ఇంకా ఏంటేంటున్నాయి ఎవాల్యుయేషన్ సిస్టమ్స్‌లో ఇవన్నీ ఈ చాప్టర్‌లో తెలుసుకుంటారనమాట. సో దీస్ ఆర్ ద ఎంటైర్ సిలబస్ ఫర్ పేపర్ 1. So either NET, UGC or NTA NET or మన సెట్. ఓకే. సో వీటన్నిటికి కూడా పేపర్ 1కి ఈ యొక్క సిలబస్ అనేది ఉంటుందన్నమాట. మనం జాగ్రత్తగా చదువుకుంటే టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా చాలా ఈజీ. మనం క్వెషన్స్ అన్ని ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. దానికి ముందర కొంచెం మనకి కాన్సెప్ట్ అనేది మనకి బాగా తెలియాలన్నమాట. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేద్దాం. సో we are on to the first chapter టీచింగ్. కాన్సెప్ట్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఏంటి? లెవెల్స్ ఆఫ్ టీచింగ్ మెమరీ లెవెల్ ఏంటి? అండర్‌స్టాండింగ్ లెవెల్ ఏంటి? రిఫ్లెక్సివ్ లెవెల్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ క్లాస్‌లో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్.
In traditional concept, teaching is the act of imparting instructions to the learners in the classroom situation. సో మనకి అంటే ట్రెడిషనల్ కాన్సెప్ట్లోని మనకి ఎలా ఉంటుందంటే టీచింగ్ అనేది ఒకప్పుడు ఇట్స్ అన్ ఇంపార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద లెర్నర్స్ ఇన్ ద క్లాస్ రూమ్లో ఉన్న లెర్నర్స్కి అలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే అన్నట్టు టీచింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే టీచర్ చెప్పడం, స్టూడెంట్ వినడం. సో ఈ కాన్సెప్ట్ మీద మనకి టీచింగ్ అనేది రన్ అవుతూ ఉండేది. బట్ మోడర్న్ కాన్సెప్ట్లో ఏంటంటే టీచింగ్ ఈజ్ టు కాజ్ ద పీపుల్ టు లెర్న్ అండ్ అక్వైర్ డిజైర్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఆల్సో డిజైరబుల్ వేస్ ఆఫ్ లివింగ్ ఇన్ ద సొసైటీ. మోడర్న్ కాన్సెప్ట్లో టీచింగ్ అనేది ఓన్లీ స్టడీస్ పరంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కావలసిన నాలెడ్జ్ మీద వాళ్ళకి శిక్షణ ఇస్తూ, అలాగే స్కిల్స్ అనేవి వచ్చేలా చూస్తూ, డిజైరబుల్ వేస్ ఆఫ్ లివింగ్ ఇన్ ద సొసైటీ అంటే సొసైటీలో బతకడానికి కావాల్సిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో కూడా అదంతా అందించడం ప్రజెంట్ మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ అనేది అయిందనమాట. సో వాట్ ఈస్ ద మోడర్న్ కాన్సెప్ట్ అంటే ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఏంటి? ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద లెర్నర్స్ ఇన్ ద క్లాస్ రూమ్ సిచ్యువేషన్. బట్ ఇన్ ద మోడర్న్ కాన్సెప్ట్ అయితే teaching is to cause the people to learn and acquire desired knowledge, skills and also desirable ways of living in the society. అంటే ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో వాళ్ళకి కోచింగ్ అనేది ఇవ్వడం, టీచింగ్ అనేది ఇవ్వడం, స్కిల్స్ ఎక్వైర్ అయ్యేలా చూసుకోవడం, అలాగే డిజైరబుల్ వేస్ ఆఫ్ లివింగ్ ఇన్ ద సొసైటీలో వాళ్ళ డిజైరబుల్ వేస్ ఎలా ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి నేర్పించడం అనేది ప్రజెంట్ మోడర్న్ కాన్సెప్ట్ అయింది. అలాగే ఇన్ అదర్ వర్డ్స్ టీచింగ్ ఈజ్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ టు డూ ఆర్ ఇన్స్ట్రక్ట్ సమ్వన్ యాజ్ టు హౌ టు డూ సంథింగ్ ఆర్ సమ్వన్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ సంథింగ్ బై ఎగ్జాంపుల్ ఆర్ ఎక్స్పీరియన్స్. టీచింగ్ అనేది ఏంటంటే ఇంపార్టింగ్ నాలెడ్జ్ అంటే స్టూడెంట్స్కి ఒక నాలెడ్జ్ అనేది ఇవ్వడం. ఓకే, ఆర్ ఇన్స్ట్రక్ట్ సమ్వన్ అంటే ఎవరో ఒక స్టూడెంట్కి మనం ఇన్స్ట్రక్ట్ చేయడం. ఎలా, దేనికోసం ఇన్స్ట్రక్షన్ అంటే టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయడానికి. ఆర్ కాజ్ సమ్వన్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ సంథింగ్ బై ఎగ్జాంపుల్ ఆర్ ఎక్స్పీరియన్స్ అంటే ఐదర్ ఎగ్జాంపుల్ ద్వారా కానీ ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చేయడాన్ని టీచింగ్ అనేది అంటామన్నమాట. అంటే ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో క్లాస్ చెప్తున్నప్పుడు ఏదైనా కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు ఐదర్ మనం ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తాము, లేదంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా కూడా ఏమైనా జరిగినా అవన్నీ మనం వాళ్ళకి చెప్తాం. ఎందుకు చెప్తామంటే టు అండర్స్టాండ్ కదా, వాళ్ళు అర్థం చేసుకోవడానికే మనం ఇవన్నీ చెప్పేది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ టీచింగ్ ఈజ్ టు మేక్ లెర్నింగ్ ఎఫెక్టివ్. సో లెర్నింగ్ అనేది కరెక్ట్గా ఉండడానికి మనకి టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు టీచింగ్ లేకుండా, ఇప్పుడు నేను టీచింగ్ మెథడాలజీ మీకు ఒక నోట్స్ ఇచ్చేసి చదవమని అనుకోండి, అది వేరేగా ఉంటుంది. టీచింగ్ మెథడాలజీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నోట్స్ ఇస్తే అది వేరేగా ఉంటుంది. సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ టీచింగ్ ఈజ్ టు మేక్ లెర్నింగ్ ఎఫెక్టివ్ అనమాట. అంటే చదివే విధానాన్ని ఎఫెక్టివ్గా మార్చడానికి మనకి టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ద లెర్నింగ్ ప్రాసెస్ వుడ్ గెట్ కంప్లీటెడ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ టీచింగ్. సో టీచింగ్ వల్లే లెర్నింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే టీచింగ్ యొక్క రిజల్ట్ మనకి ఎప్పుడు వస్తుందంటే బెస్ట్ లెర్నింగ్ ఉన్నప్పుడే వస్తుంది. సో ద లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే టీచింగ్ ఉన్నప్పుడే లెర్నింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆర్ వెరీ క్లోజ్ రిలేటెడ్. సో టీచింగ్ కాన్సెప్ట్, లెర్నింగ్ కాన్సెప్ట్ కూడా రెండు కూడా చాలా క్లోజ్గా రిలేట్ అయ్యాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్. దీనివల్ల మనకేం అర్థమైంది అంటే ట్రెడిషనల్ కాన్సెప్ట్లో మనం ఓన్లీ ఇంపార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అదే మోడర్న్ కాన్సెప్ట్లో అయితే మట్టికి డిజైర్డ్ నాలెడ్జ్ వచ్చేలాగా, స్కిల్స్ వచ్చేలాగా, థింకింగ్, లివింగ్ ఇన్ సొసైటీలో ఎలా బతకాలన్నట్టు నేర్పించేది మోడర్న్ కాన్సెప్ట్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అలాగే మనకి టీచింగ్ ఈజ్ ఇంపార్టింగ్ నాలెడ్జ్. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ వాళ్ళకు ఒక నాలెడ్జ్ అనేది క్రియేట్ చేయడానికి టీచింగ్ అనేది ఉంటుంది. అలాగే మెయిన్ ఫంక్షన్ ఏంటి టీచింగ్ అంటే టు మేక్ లెర్నింగ్ ఎఫెక్టివ్ అనమాట. సో లెర్నింగ్ బాగుండాలి అంటే మంచి టీచింగ్ ఉండాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్లో మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీచింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ teaching? Okay, teaching is to engage students in learning. Thus teaching consists of getting students involved in active construction of the knowledge. టీచింగ్ అంటే ఏంటంటే టు ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ లెర్నింగ్ అనమాట. అంటే లెర్నింగ్ వైపు స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్గా దృష్టి పెట్టడాన్ని మనం టీచింగ్ అని చెప్పచ్చు. సో టీచింగ్
ఈజ్ టు ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ లెర్నింగ్. అంటే లెర్నింగ్ వైపు వాళ్ళకి మనసు వెళ్ళేలాగా, అంటే చదవాలి అని చెప్పేసి వాళ్ళకి అనిపించేలాగా ఉన్నదాన్ని మనం టీచింగ్ అనమాట. టీచింగ్ ఈజ్ టు ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ లెర్నింగ్. అంటే లెర్నింగ్లోని వాళ్ళు ఎంగేజ్ చేయడాన్ని మనం టీచింగ్ అనేది అనొచ్చు. థస్ టీచింగ్ కన్సిస్ట్ ఆఫ్ గెటింగ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్టివ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క యాక్టివ్ కన్స్ట్రక్షన్ అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసే దాన్ని మనం టీచింగ్ అంటాం. అంటే నాలెడ్జ్ పెంచుకునే దానిలో మనం ఇన్వాల్వ్ చేసిన దాన్ని మనం టీచింగ్ అనేది అంటాం అనమాట. సో టీచింగ్ కన్సిస్ట్ ఆఫ్ గెటింగ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్టివ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్. అంటే వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసేలాగా టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో టీచర్ రిక్వైర్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ బట్ ఆల్సో హౌ స్టూడెంట్స్ లెర్న్ అండ్ హౌ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు యాక్టివ్ లెర్నర్స్. ఓకే, అంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ మట్టుకే ఉంటే సరిపోదు టీచర్కి, అది స్టూడెంట్స్ అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, అలాగే వాళ్ళని యాక్టివ్ లెర్నర్స్గా ఎలా మార్చాలి అనేది కూడా ఒక టీచర్కి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. సో వాళ్ళని యాక్టివ్ లెర్నర్స్గా మార్చే బాధ్యత కూడా ఒక టీచర్ మీదే ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఒక టీచర్ చెప్పిన దాన్ని బట్టి ఆ యొక్క సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా లేకపోతే వాళ్ళని చదవమంటే వాళ్ళు ఏం చదువుతారు? బికాస్ దే డింట్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, వాళ్ళు చదవడం కూడా సరిగ్గా చేయలేరు. అందుకే లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి అంటే వాళ్ళని ఒక లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకెళ్లాలంటే అది కేవలం ఒక టీచర్ వల్లే సాధ్యం. అది వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ మ్యాటర్ వల్ల, ఆ తర్వాత స్టూడెంట్స్ అర్థమయ్యేలా చెప్పే విధానం వల్ల ఈ యొక్క పని అనేది జరుగుతుంది అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్ని వర్డ్స్ చూపిస్తున్నాను చూడండి: కండిషనింగ్, ట్రైనింగ్, ఇన్స్ట్రక్షన్, ఇండాక్ట్రినేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 వర్డ్స్. మీకు ఆప్షన్స్లో ఉంటాయి ఈ 4 కూడా. కండిషనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇండాక్ట్రినేషన్ ఉంటుంది. అయితే ఒక మీనింగ్ ఆఫ్ సంథింగ్ అంటే when you teach someone you may transmit almost everything. When you instruct someone, so I mean you give him a set, ante when you give him a set of tools or tasks to do something, then what is it ante what is meant by giving set of tools or task to do something specific. ఇలా అడుగుతాడు అనమాట మనకి క్వశ్చన్. అలా అడిగినప్పుడు మనకి ఆప్షన్స్ ఏమిస్తారంటే కండిషనింగా, ట్రైనింగా, ఇన్స్ట్రక్షనా, ఇండాక్ట్రినేషనా అని చెప్పేసి మనకి ఆప్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు తెలుసు కాబట్టి ఇన్స్ట్రక్షన్ అని చెప్తున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషనింగ్ అంటే ఏంటి, ట్రైనింగ్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఇండాక్ట్రినేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, to understand the meaning of teaching, it is essential to understand the difference between teaching and similar concept. అంటే మనం అనుకోవచ్చు కండిషనింగ్ అంటే టీచింగ్ అని, ట్రైనింగ్ అంటే టీచింగ్ అని, ఇన్స్ట్రక్షన్ అంటే టీచింగ్, ఇన్స్ట్రక్షన్ కూడా టీచింగే అని చెప్పేసి ఈ విధంగా మనం అనుకోవచ్చు. ఓకే, కానీ టీచింగ్ అనేది కండిషనింగ్ కాదు. టీచింగ్కి కండిషన్కి డిఫరెన్స్ ఉంది, టీచింగ్కి ట్రైనింగ్కి డిఫరెన్స్ ఉంది, టీచింగ్కి ఇన్స్ట్రక్షన్కి డిఫరెన్స్ ఉంది, టీచింగ్కి ఇండాక్ట్రినేషన్కి డిఫరెన్స్ ఉంది అనే విషయం మీకు ఇప్పుడు తెలియాలన్నమాట. దెన్ మరి ఏంటి ఆ డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీచింగ్ అండ్ కండిషనింగ్? ఓకే, ఇంతకీ కండిషనింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డన్ బై ద రిపిటేషన్ ఆఫ్ బిహేవియర్ టు బి అక్వైర్డ్. దాన్ని కండిషనింగ్ అంటాం. అంటే రిపిటేషన్ ఆఫ్ బిహేవియర్ అనమాట. అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఒక డాగ్కి ఒక బెల్ మోగించి దానికి ఏదైనా లంచ్ లాంటిది పెట్టామనుకోండి. సో నెక్స్ట్ ఒక సెకండ్ టైం కూడా దానికి అలాగే బెల్, అంటే దానికి ఫుడ్ పెట్టే ముందర బెల్ మోగించామనుకోండి, థర్డ్ టైం కూడా దానికి ఫుడ్ పెట్టే ముందర బెల్ మోగించామనుకోండి. అలాగా కొన్ని డేస్ అయ్యేసరికి ఏంటంటే బెల్ మోగిస్తే దానికి ఫుడ్ పెడతారన్న విషయం దానికి అర్థమవుతుంది అనమాట. దాన్ని కండిషనింగ్ అంటాం. అంటే రిపిటేషన్ ఆఫ్ బిహేవియర్ టు బి అక్వైర్డ్. అంటే ఆ యొక్క పనిని రిపీట్ చేయడం వల్ల అవి కండిషనింగ్ అయిపోతారు. అంటే అది జరిగిందంటే ఇది జరుగుతుంది అని చెప్పేసిన ఒక బిహేవియర్కి వాళ్ళు వచ్చేస్తారనమాట. సో టీచింగ్ అనేది, కండిషనింగ్ అనేది ఒకటి కాదు. ఓకే, కండిషనింగ్ ఈజ్ డన్ బై ద రిపిటేషన్ ఆఫ్ ద బిహేవియర్ టు బి అక్వైర్డ్. ఓకే, సో అంటే ఏ బిహేవియర్ అయితే ఏదైతే బిహేవియర్ వాళ్ళకి రావాలో అది రిపిటేషన్ ద్వారా వచ్చిందని కండిషనింగ్ అంటాం అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, డాగ్ అండ్ ఇట్స్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ దెన్ వాట్ ఈస్ ట్రైనింగ్? ట్రైనింగ్ టీచింగ్ ఒకటి కాదా?
ఒకటి కాదా అంటే ట్రైనింగ్ ఈజ్ ఇన్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. ట్రైనింగ్ ఈజ్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. ట్రైనింగ్ ఈజ్ టీచింగ్ ఏ సెట్ ఆఫ్ స్కిల్స్ దట్ ఈస్ స్టాండర్డైజ్డ్. అంటే ప్రతి ఒక్కరికి ఇంకా అదే ట్రైనింగ్ అదే విధంగా మనం ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ రూమ్‌లోని టీచ్ చేస్తున్నప్పుడు కొంతమందికి కొన్ని అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. ఒకవేళ వాళ్ళకి అర్థం అవ్వలేదనుకోండి, మనం చెప్పే విధానంలో మార్పు తేవచ్చు. కానీ ట్రైనింగ్ ఇస్తున్నాము అంటే వాడికి ఖచ్చితంగా అది ఉన్నది అలా స్టాండర్డైజ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా వాడికి రావాలన్నమాట. సో దానిలోని అంటే మార్పు చేయడాలు అవి ఇవి ఉండవన్నమాట. ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తున్నప్పుడు మనం పిల్లలకి ట్రైనింగ్ అది ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇంకా అలానే చేయాలన్నమాట. దాన్ని మార్చి చేస్తాం, లేకపోతే మాకు అలా అర్థం అవ్వలేదు ఇంకో విధంగా చేస్తామంటే ట్రైనింగ్‌లో అవ్వదు. ఇట్స్ ఎ సెట్ ఆఫ్ స్కిల్స్ దట్ ఈస్ స్టాండర్డైజ్డ్. ఆ స్కిల్స్ అనేవి స్టాండర్డైజ్డ్ అనమాట. సో దే ఆర్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. సో టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రైనింగ్. టీచింగ్ అనేది మనకు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎన్ని విధంగా అయినా మనం మార్పులు చేయొచ్చు. బట్ ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ స్టాండర్డైజ్డ్ అనమాట. వాళ్ళు అలాగే నేర్చుకోవాలి, అలాగే చేయాలి. సో దట్ ఈస్ టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రైనింగ్. అలాగే టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్. టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్. అంటే వెన్ యూ టీచ్ సమ్వన్ యూ మే ట్రాన్స్మిట్ ఆల్మోస్ట్ ఎనీథింగ్ లైక్ కాన్సెప్ట్, ఐడియాస్, థియరీస్. ఓకే, మనం ఏదైనా సరే ఒకరికి టీచ్ చేస్తున్నాము అంటే మనం అన్ని కాన్సెప్ట్, ఐడియాస్, థియరీస్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తున్నట్లు లెక్క. వెన్ యూ ఇన్స్ట్రక్ట్ సమ్వన్ యు ఆర్ గివింగ్ హిమ్ ఏ సెట్ ఆఫ్ టూల్స్ ఆర్ టాస్క్ టు డూ సంథింగ్ స్పెసిఫిక్. అంటే ఇన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే మనం అలానే చెయ్యాలి. అంటే ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ నింపుతున్నాం అనుకోండి, నేను ఇప్పుడు ఇన్స్ట్రక్ట్ పైన నేమ్లోని క్యాపిటల్ లెటర్స్ రాయాలి అని చెప్పాను. సో యూ హ్యావ్ టు రైట్ ద క్యాపిటల్ లెటర్స్. ఓకే, టు డూ సమ్ అంటే అది ఒక అప్లికేషన్ నింపుతున్నాం కాబట్టి మనం ఒక స్పెసిఫిక్గా ఉండాలన్నమాట. దాన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటారు. సో ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గివెన్ ఓకే టు డూ సంథింగ్ స్పెసిఫిక్ అనమాట. ఇలానే చెయ్యాలి అన్నప్పుడు ఇచ్చేదాన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటారు. లైక్ మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాం అనుకోండి, బ్యాగ్స్ అన్ని బయట పెట్టేమంటారు. ఓకే, దే ఇన్స్ట్రక్ట్ సంథింగ్ కదా, అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, అలాగే వాట్ ఈస్ ఇండాక్ట్రినేషన్? ఇండాక్ట్రినేషన్ అంటే ఏంటంటే మన మైండ్లో ఉన్న ఐడియాని ఇంకొకరి మైండ్లోకి ఎక్కించడం అనమాట యాస్టీస్గా. ఓకే, సో ఇండాక్ట్రినేషన్ ఈజ్ ఇన్స్టిల్లింగ్ ఏ పర్సన్స్ ఓన్ ఐడియాస్ ఆర్ ఎజెండా ఇన్ టు అదర్ మైండ్స్. అంటే నేను ఏమనుకుంటున్నానో యాస్టీస్గా అది వేరే వాళ్ళ మైండ్లోకి నేను ఎక్కించాలని చూసినప్పుడు దాన్ని ఇండాక్ట్రినేషన్ అంటామన్నమాట. టీచింగ్ ఇండాక్ట్రినేషన్ కాదు. బికాస్ టీచింగ్లో ఏంటంటే వాళ్ళ పిల్లలకి వాల్యూ ఇస్తారు, పిల్లలకి అర్థమయ్యేలాగా వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆలోచించి ఏదైనా చేస్తారు. కానీ ఇండాక్ట్రినేషన్ అంటే ఏంటంటే ఇంకా మన ఐడియాయే కరెక్ట్, దాన్నే వేరే వాళ్ళకి చెప్పాలి అనే విధంగా ఉన్నదాన్ని మనం ఇండాక్ట్రినేషన్ అంటామన్నమాట. సో మీకు అర్థమైంది ఇప్పుడు అనుకుంటున్నాను. టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కండిషనింగ్. కండిషనింగ్ అంటే ఏంటి? కండిషనింగ్ అంటే ఏంటి? ఒక బెల్ అనేది రింగ్ అయితే ఒక డాగ్ ఎలాగ దాని ఫుడ్ కోసం ఐడెంటిఫై చేసి వెళ్తుందో అలాన రిపిటేషన్ అవుతున్న కొలది కూడా అదే ఐడియా అది ఫాలో అవుతున్న దాన్ని మనం కండిషనింగ్ అంటాం. అలాగే టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రైనింగ్. ట్రైనింగ్లో ఎలా డిఫరెంట్? ట్రైనింగ్ ఈజ్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. ట్రైనింగ్ ఈజ్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. తర్వాత టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్. ఒక ఇన్స్ట్రక్షన్స్ వేరు, టీచింగ్ వేరు. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒక పని ఇలానే జరగాలి అని చెప్పేసి ఇచ్చేదాన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఓకే, తర్వాత ఇండాక్ట్రినేషన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఐడియాని ఇంకొక పర్సన్ మైండ్లోకి ఎక్కించడాన్ని ఇండాక్ట్రినేషన్ అంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ టీచింగ్ టు కండిషనింగ్, ట్రైనింగ్, ఇన్స్ట్రక్షన్ అండ్ ఇండాక్ట్రినేషన్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. డెఫినిషన్స్ అండి. ఒక్కోసారి మనకి సెట్ ఆర్ నెట్ ఎగ్జామ్స్లో ఎలా అంటే పలానా డెఫినేషన్ ఎవరు ఇచ్చారు, ఎవరు చెప్పారు అని అడుగుతాడు అనమాట. అంటే సపోజ్ ఇది చూడండి, టీచింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ విత్ 4 phases. ఏ కరికులం ఫేజ్, ఇన్స్ట్రక్షన్ ఫేజ్, ఎవాల్యుయేటింగ్ ఫేజ్, ఇలాగేదో చెప్పారు కదా, ఇది ఎవరు చెప్పారు అని అంటాడు అనమాట. అలాంటప్పుడు మీరు జేబీ హౌన్ కానీ జేమ్స్ కే డంకన్ అని కానీ అలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో అందుకని టీచింగ్ డెఫినిషన్స్ కూడా మనకి తెలియాలన్నమాట. అయితే ఫస్ట్ డెఫినిషన్ మనం హెచ్సి మారిసన్ టీచింగ్ అంటే ఏంటో ఎలా చెప్పారో చూద్దాం. హెచ్సి మారిసన్ ఏం చెప్పారంటే టీచింగ్ ఈజ్ అన్ ఇంటిమేట్ కాంటాక్ట్ బిట్వీన్ మోర్ మెచ్యూర్ పర్సనాలిటీ అండ్ లెస్ మెచ్యూర్ పర్సనాలిటీ. అంటే
టీచింగ్ అనేది ఏంటంటే ఒక కాంటాక్ట్ అనమాట. ఇట్స్ ఎ కాంటాక్ట్. ఎవరి మధ్యలో కాంటాక్ట్ అట? మోర్ మెచ్యూర్ పర్సనాలిటీకి, లెస్ మెచ్యూర్ పర్సనాలిటీకి మధ్యలో ఉన్న కాంటాక్ట్ అట. కాంటాక్ట్‌ని మనం టీచింగ్ అంటామనమాట. So it is a disciplined social process where a teacher influences the behavior of less experienced people, helps them to develop according to the needs and ideas of the society. ఇప్పుడు మనకి చదువు నేర్పించమని ఒకళ్ళు వచ్చారంటే అర్థం ఏంటి? దాని గురించి వాళ్ళకి తెలియక నేర్చుకుందామనే కదా వచ్చినట్టు. సో వాళ్ళకి లెస్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేనట్టు. దాని మీద ఆ కాన్సెప్ట్ మీద ఎక్స్‌పీరియన్స్ లేదు. సో టీచర్ ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, వాళ్ళ బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి వాళ్ళని డెవలప్ చేసేలాగా, ఎలా డెవలప్ చేసేలాగా అంటే యాజ్ పర్ అకార్డింగ్ టు ద నీడ్స్ అండ్ ఐడియాస్ ఆఫ్ ద సొసైటీ. అంటే సొసైటీకి ఉపయోగపడినట్టుగా వాళ్ళని డెవలప్ చేయడమే టీచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని మారిసన్ చెప్పారనమాట. ఓకే. సో ఏం చెప్పారు? ఫస్ట్ థింగ్, ఇట్స్ అన్ కాంటాక్ట్ బిట్వీన్ ద మోర్ మెచ్యూర్ పర్సనాలిటీ అండ్ లెస్ మెచ్యూర్ పర్సనాలిటీ అన్నారు. సో మోర్ మెచ్యూర్ పర్సనాలిటీని, లెస్ మెచ్యూర్ పర్సనాలిటీని కాంటాక్ట్ చేయడమే ఏంటది టీచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. అలాగే ఇట్స్ ఎ డిసిప్లిన్డ్ సోషల్ ప్రాసెస్ వేర్ ఎ టీచర్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బిహేవియర్ ఆఫ్ ద లెస్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ టు డెవలప్ అకార్డింగ్ టు ద నీడ్స్ అండ్ ఐడియాస్ ఆఫ్ ద సొసైటీ. సో బిహేవియర్ ఆఫ్ ద లెస్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేక మన దగ్గర నేర్చుకోవాలని వస్తారో వాళ్ళకి హెల్ప్ చేయడం. ఎలా హెల్ప్ చేయడం అంటే దే నీడ్ టు డెవలప్ అకార్డింగ్ టు ద ఐడియాస్ ఆఫ్ ద సొసైటీ అనమాట. సో దాన్ని హెచ్సి మారిసన్ చెప్పారు. నెక్స్ట్ జాక్సన్ ఏం చెప్పారంటే టీచింగ్ ఈజ్ ఎ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ బిట్వీన్ 2 or more persons, one of whom teacher intends to effect certain changes in the other participants. టీచింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ అని చెప్పారనమాట. బిట్వీన్ 2 or more persons, అంతే కదా. ఒక టీచర్ ఉన్నప్పుడు దేర్ మే బి ఇంకొక పర్సన్ ఆర్ మోర్ పర్సన్స్ కదా. వన్ ఆఫ్ హూమ్ టీచర్ ఇంటెండ్ టు ఎఫెక్ట్ సర్టెన్ చేంజెస్ ఇన్ ద అదర్ పార్టిసిపెంట్ స్టూడెంట్స్. టీచర్ ఏం చేస్తారంటే ద ఇంటెండ్ టు ఎఫెక్ట్ సర్టెన్ చేంజెస్ అంటే ఆ క్లాస్ విన్న ముందు, క్లాస్ విన్న తర్వాత వాళ్ళలో ఒక చేంజ్ కోసం టీచర్ ప్రయత్నించిన దాన్ని టీచింగ్ అంటాము అని చెప్పేసి జాక్సన్ అనే అతను డెఫినేషన్గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో మారిసన్ ఏం చెప్పారు? ఇట్స్ ఎ కాంటాక్ట్ బిట్వీన్ లెస్ మెచ్యూర్డ్ పర్సనాలిటీ అండ్ మోర్ మెచ్యూర్డ్ పర్సనాలిటీ అని చెప్పేసి మారిసన్ చెప్పారు. అలాగే ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద బిహేవియర్ ఆఫ్ ద లెస్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ టు డెవలప్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పారు. అలాగే జాక్సన్ ఏం చెప్పారంటే ఇట్స్ ఎ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ బిట్వీన్ 2 or more persons. ఓకే. ఇట్స్ ఎ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ బిట్వీన్ 2 or more persons. ఎవరా 2 or more persons అంటే ఒకళ్ళు టీచర్, ఇంకొకరు ఇంటెండ్స్ టు ఎఫెక్ట్ సర్టెన్ చేంజెస్ ఇన్ ద అదర్ పార్టిసిపెంట్, ఇంకొకరు ఎవరంటే స్టూడెంట్. తర్వాత హెచ్బి హౌ అండ్ జేమ్స్ కే డంకన్ ఏం చెప్పారంటే టీచింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ విత్ 4 phases ఉంటుందని చెప్పారనమాట. ఏంటేంటి ఆ ఫేజెస్ అని చెప్పారంటే కరికులం ప్లానింగ్, ఇన్స్ట్రక్టింగ్, ఎవాల్యుయేషన్. సో ఇలాంటి ఫేజెస్లో టీచింగ్ అనేది ఉంటుంది. అంటే కొన్ని యాక్టివిటీస్ అనేవి అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయని చెప్పేసి చెప్పింది ఎవరు అంటే జేబీ హౌ, జేమ్స్ కే డంకన్. సో ఈ విధంగా మనకి టీచింగ్ డెఫినేషన్ కోసం చెప్పడం జరిగింది. అలాగే ఎన్ఎల్ గేజ్ అకార్డింగ్ టు ఎన్ఎల్ గేజ్ టీచింగ్ ఈజ్ అన్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎయిమ్డ్ ఎట్ చేంజింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద అనదర్ పర్సన్. అంటే ఇట్స్ అన్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఇంటర్పర్సనల్ అంటే ఏంటి? ఒక వ్యక్తి వేరే వ్యక్తితో డైరెక్ట్గా మాట్లాడిందని ఇంటర్పర్సనల్ అంటారు. వాట్ ఈస్ ద ఇంట్రాపర్సనల్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తనలో తను మాట్లాడుకున్న దాన్ని ఇంట్రాపర్సనల్ అంటామన్నమాట. సో టీచింగ్ ఈజ్ అన్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎయిమ్డ్ ఎట్ చేంజింగ్ ద బిహేవియర్ ఆర్ పొటెన్షియల్ ఆఫ్ ద అనదర్ పర్సన్. సో టీచింగ్ ఈజ్ అన్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్. ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ చేంజింగ్ ద బిహేవియర్ పొటెన్షియల్ ఆఫ్ ద అనదర్ పర్సన్ అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఎన్ఎల్ గేజ్. అలాగే క్లర్క్ అని అతను ఏం చెప్పారంటే ఆల్ ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ రిజల్టింగ్ ఇన్ ద బిహేవియర్ మోడిఫికేషన్. అంటే ఒక బిహేవియర్ని మోడిఫై చేయడానికి ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతాయో దాన్నే టీచింగ్ అంటారని చెప్పేసి క్లర్క్ అని అతను చెప్పడం జరిగింది.
అలాగే గ్రీన్, వాట్ టీచర్స్ డస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. అంటే ఒక చైల్డ్ డెవలప్ అవ్వడానికి టీచర్ ఏ విధంగా చేస్తారో దాన్నే టీచింగ్ అంటామని చెప్పేసి గ్రీన్ అనే అతను డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట అబౌట్ టీచింగ్. ఓకే, జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ ఒక్కసారి చూడండి. హెచ్సి మారిసన్ ఏం చెప్పారు? ఇట్స్ ఏ కాంటాక్ట్ బిట్వీన్ మోర్ మెచ్యూర్ పర్సనాలిటీ అండ్ లెస్ మెచ్యూర్ పర్సనాలిటీ అని చెప్పారు. జాక్సన్ ఏం చెప్పారు? ఇట్స్ అన్ ఎన్కౌంటర్ బిట్వీన్ 2 or more persons అండ్ ఇంటెండ్స్ టు ఎఫెక్ట్ సర్టెన్ చేంజెస్ ఇన్ ద అదర్ పార్టిసిపెంట్స్ అని చెప్పేసి జాక్సన్ చెప్పడం జరిగింది. అలాగే హెచ్బి హౌ అండ్ జేమ్స్ కే డంకన్ ఏం చెప్పారంటే ఇట్స్ ఇన్వాల్వ్స్ కొన్ని ఫేసెస్ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే కరికులం ఫేజ్, ప్లానింగ్, ఇన్స్ట్రక్షన్, ఎవాల్యుయేటింగ్ ఫేజులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎన్ఎల్ గేజ్ ఏం చెప్పారంటే టీచింగ్ ఈజ్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎయిమ్డ్ అట్ చేంజింగ్ ద బిహేవియర్ పొటెన్షియల్ ఆఫ్ ద అనదర్ పర్సన్. అంటే ఎన్ఎల్ గేజ్ ఏం చెప్పారు? టీచింగ్ ఈజ్ అన్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎయిమ్డ్ అట్ చేంజింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద అనదర్ పర్సన్. సో అనదర్ పర్సన్ బిహేవియర్ అనేది చేంజ్ అవడంలో హెల్ప్ అయిందని టీచింగ్ అంటామని చెప్పేసి ఎన్ఎల్ గేజ్ చెప్పడం జరిగింది. క్లర్క్, ఆల్ ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ రిజల్టింగ్ ఇన్ ద బిహేవియర్ మోడిఫికేషన్. ఒక బిహేవియర్ని మాడిఫై చేయడానికి ఏ యాక్టివిటీస్ అయితే కావాలో వాటన్నిటిని కూడా టీచింగ్ అంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గ్రీన్ అని అతను ఏం చెప్పారంటే వాట్ టీచర్స్ డస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఒక టీచర్ ఒక స్టూడెంట్ డెవలప్ అవ్వడానికి కావలసిన చేసేదాన్ని టీచింగ్ అంటాము. వాట్ టీచర్స్ డస్ అంటే ఒక టీచర్ చేసిన పనిని మనం టీచింగ్ అంటామని చెప్పేసి గ్రీన్ అనే అతను చెప్పడం జరిగింది అనమాట. దీస్ ఆర్ ఆల్ అబౌట్ డెఫినిషన్స్ ఆఫ్ ద టీచింగ్. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? యాక్చువల్గా కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ ఏంటి, మీనింగ్ ఆఫ్ టీచింగ్ ఏంటి, సో హౌ టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కండిషనింగ్, ట్రైనింగ్, ఇన్స్ట్రక్షన్స్, ఇండాక్ట్రినేషన్స్, డెఫినేషన్స్. హెచ్సి మారిసన్ ఏం చెప్పారు, జాక్సన్ ఏం చెప్పారు, హెచ్బి హౌ అండ్ జేమ్స్ కే డంకన్ ఏం చెప్పారు, ఎన్ఎల్ గేజ్ ఏం చెప్పారు, అలాగే క్లర్క్ ఏం చెప్పారు, అలాగే గ్రీన్ ఏం చెప్పారు. తర్వాత ఇవన్నీ ఇప్పుడు చూసాం డెఫినేషన్ వరకు. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్. అంటే టీచింగ్ అనేది ఎలా ఉంటుంది, దాని నేచర్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో టీచింగ్ ఈజ్ ఏ కంప్లీట్ సోషల్ ప్రాసెస్ అబ్బా ఫస్ట్ నుండి. అంటే అంతే కదా, ఇదే ఇంట్రా పర్సనల్ అంటే మనలో మనం మాట్లాడుకునేది కాదు, ఇట్స్ ఎ కంప్లీట్ సోషల్ ప్రాసెస్. సో అలాగే టీచింగ్ ఈజ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. టీచింగ్ అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని మనం టీచింగ్ అనేది అంటాం. అలాగే టీచింగ్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. టీచింగ్ అనేది ఒక ఇంటరాక్టివ్ ప్రాసెస్ అనమాట. దట్స్ ఇంటరాక్షన్ ఈజ్ ఇన్ బిట్వీన్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్. టీచింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. సో టీచింగ్ అనేది డెవలప్మెంట్, లెర్నింగ్ యొక్క ప్రాసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ టీచింగ్ కాజెస్ ఏ చేంజ్ ఇన్ ద బిహేవియర్. టీచింగ్ అనేది బిహేవియర్లో చేంజ్ అనేది తీసుకొస్తుంది. అలాగే టీచింగ్ ఈజ్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. టీచింగ్ అనేది ఒక ఆర్ట్, అలాగే సైన్స్. ఇది అడుగుతాడండి మనకు ఒకవేళ క్వశ్చన్స్లో అడిగితే, అంటే టీచింగ్ మెథడాలజీలో టీచింగ్ అనేది ఆర్టా సైన్సా ఆర్ బోత్ ఆర్ నన్, అలా ఈ టైప్లో అడిగితే టీచింగ్ ఈజ్ బోత్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. టీచింగ్ ఈజ్ ఎ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్. టీచింగ్ అనేది ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్. టీచింగ్ ఈజ్ అబ్జర్వబుల్, మెజరబుల్ అండ్ మోడిఫబుల్. అంటే ఒక టీచర్ ఉన్నారంటే అది అబ్జర్వ్ చేయొచ్చు, స్టూడెంట్స్ వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారో ఆ క్లాస్ని అబ్జర్వ్ చేయొచ్చు, అలాగే మెజర్ చేయొచ్చు, ఎలాగా ఏదైనా టెస్ట్ పెట్టో ఏం చేసో మొత్తానికి మెజర్ చేయొచ్చు. మోడిఫబుల్ అంటే ఒకవేళ వాళ్ళు చెప్తున్నది టీచర్ చెప్తుంది స్టూడెంట్స్కి అర్థం అవ్వలేదు అంటే హీ కెన్ మోడిఫై అనమాట. తర్వాత టీచింగ్ ఈజ్ అ స్కిల్డ్ ఆక్యుపేషన్ వేర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ టీచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నో జనరల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్, సిచ్యువేషన్స్. సో టీచింగ్ అనేది ఒక స్కిల్డ్ ఆక్యుపేషన్ అనమాట. ఇట్స్ అన్ అన్స్కిల్డ్ కాదు, టీచింగ్ అనేది ఒక స్కిల్డ్ ఆక్యుపేషన్. సో అంటే దానికి టీచింగ్ అనేది దానికి స్కిల్స్ అనేవి కావాలి. ఎవ్రీ సక్సెస్ఫుల్ టీచర్ ఈజ్ అంటే ఎక్స్పెక్టెడ్ టు నో ద జనరల్ మెథడ్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్, సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు మరి స్కిల్డ్ ఆక్యుపేషన్ కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నాం. సో ఎవ్రీ సక్సెస్ఫుల్ టీచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నో జనరల్ మెథడ్ ఆఫ్ టీచింగ్. సో టీచింగ్ యొక్క జనరల్ మెథడ్స్ ఏమున్నాయో ప్రతి ఒక్క టీచర్ కూడా తెలియాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే టీచింగ్ ఫెసిలిటేట్స్ లెర్నింగ్. టీచింగ్ వల్ల ఏంటంటే లెర్నింగ్ కూడా ఉంటుందన్నమాట.
తర్వాత టీచింగ్ ఈజ్ ఏ కంటిన్యూమ్ ఆఫ్ ట్రైనింగ్, కండిషనింగ్, ఇన్స్ట్రక్షన్ అండ్ ఇండాక్ట్రినేషన్. సో టీచింగ్ ఈజ్ ఏ నెక్స్ట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. సో కండిషనింగ్ అంటే టీచింగ్, ఇది ట్రైనింగ్లోను, కండిషనింగ్లోను, ఇన్స్ట్రక్షన్లో, ఇండాక్ట్రినేషన్లో కూడా టీచింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్. దెన్ మూవింగ్ ఆన్ టు వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. టీచింగ్ వల్ల ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఏ గుడ్ ఆబ్జెక్టివ్ షుడ్ బి స్పెసిఫిక్, అవుట్కమ్ బేస్డ్ అండ్ మెజరబుల్. సో ఒక టీచింగ్ ఇప్పుడు నేను చెప్పాను అంటే మీ అందరూ కూడా సెట్ కానీ నెట్ కానీ ఎగ్జామ్స్లో 5 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారు అనుకోండి. సో నా ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయినట్టు అనమాట. సో గుడ్ ఆబ్జెక్టివ్ షుడ్ బి స్పెసిఫిక్, అవుట్కమ్ బేస్డ్ అంటే రిజల్ట్ ఓరియంటెడ్ అనమాట. అలాగే మెజరబుల్, ఎలా మెజర్ చేస్తాం అంటే మనకు వచ్చిన రిజల్ట్ బట్టి మనం మెజర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ఎ గుడ్ ఆబ్జెక్టివ్ షుడ్ బి స్పెసిఫిక్, అవుట్కమ్ బేస్డ్ యాజ్ వెల్ యాజ్ మెజరబుల్ టు బ్రింగ్ డిజైర్డ్ చేంజెస్ ఇన్ ద స్టూడెంట్స్ యాటిట్యూడ్ అండ్ ట్రైనింగ్. సో ఒక స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్లోని చేంజెస్ అనేవి తేయడానికి టీచింగ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్లో చెప్పడం జరిగింది అనమాట. టు బ్రింగ్ డిజైర్డ్ చేంజెస్ ఇన్ స్టూడెంట్స్ యాటిట్యూడ్. ఓకే, సో దాన్ని మనం ట్రైనింగ్ అనొచ్చు కూడా. అలాగే టు చేంజ్ బిహేవియర్ అండ్ కండక్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, దట్ ఈస్ టీచింగ్. అంటే ఒక బిహేవియర్ అనేది మార్చడాన్ని, కాండక్ట్ అనేది మార్చుకునేలా చేయడాన్ని టీచింగ్ అని మనం అనొచ్చు. ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడం ఒక టీచింగ్ అవుతుంది. టు ఇంప్రూవ్ ద లెర్నింగ్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో లెర్నింగ్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ని ఇంప్రూవ్ చేయాలి, దాన్నే కండిషనింగ్ అని కూడా అంటాము. అలాగే ఫార్మేషన్ ఆఫ్ బిలీఫ్, ఇండాక్ట్రినేషన్ ఉపదేశం, అంటే వీళ్ళ మైండ్లో ఉన్నదంతా కూడా వేరే వాళ్ళ మైండ్లోకి ఎక్కించాలి అని చూసేదాన్ని ఇండాక్ట్రినేషన్ అంటాం అనమాట. టు బికమ్ సోషల్ అండ్ ఎఫిషియెంట్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ, అంతే కదా. ఆ టీచింగ్ వల్ల వాడు ఒక సోషల్గా అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎఫిషియెంట్గా కూడా ఉండాలి. అలాగే ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ ఇన్స్ట్రక్షన్. సో ఇన్స్ట్రక్షన్ వల్ల మనకి ఏం దొరుకుతుంది అంటే నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. దీస్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. Yes, now we need to discuss about టీచింగ్ ప్రాసెస్. టీచింగ్ ప్రాసెస్ అనేది మనకి 3 phases-లో ఉంటుందని చెప్పేసి ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ అనే అతను చెప్పడం జరిగింది. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్. ఓకే, 3 phases-లో ఉంటుంది టీచింగ్ అనేది చెప్పడం జరిగింది. ఒకటి ప్రియాక్టివ్ స్టేజ్ అన్నారు, ఒకటి ఇంటరాక్టివ్ స్టేజ్ అన్నారు, ఇంకోటి పోస్ట్ యాక్టివ్ స్టేజ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, దెన్ వాట్ ఈస్ ప్రియాక్టివ్ స్టేజ్లో మన గోల్స్ ఎలా ఉంటాయి, ఆపరేషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. అలాగే ఇంటరాక్టివ్ స్టేజ్లో ఎలా ఉంటుంది టీచింగ్ అనేది చూద్దాం. అలాగే పోస్ట్ యాక్టివ్ స్టేజ్లో ఇంటరాక్టింగ్ ఎలా ఉంటుందో, టీచింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ప్రియాక్టివ్ స్టేజ్లో ఏంటంటే ప్రియాక్టివ్ అంటే స్టేజ్ 1. స్టేజ్ 1లో టీచింగ్ ఎలా ఉంటుందంటే ఫిక్సింగ్ అప్ గోల్స్ అండ్ కంటెంట్, డెసిషన్ అబౌట్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, ప్లాన్స్ కదా. అంటే టీచింగ్లో ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఒక గోల్. అంటే సపోజ్ నేను ఒక సెక్షన్కి వెళ్తున్నానంటే నాకు వాళ్ళందరూ నా కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఎగ్జామ్స్ బాగా రాయాలి, ఇది నా గోల్ అనుకోవచ్చు. కంటెంట్ ఫిక్స్ చేసుకోవడం. సో సపోజ్ నేను ఏదైనా ఒక టాపిక్ అంటే ఒక సబ్జెక్ట్ చెప్తున్నానంటే ఆ సబ్జెక్ట్ కంటెంట్ నేను ప్లాన్ చేసుకోవడం. అలాగే డెసిషన్ అబౌట్ ప్లాన్స్ అంటే ఎన్ని క్లాసెస్ చెప్పాలి, ఎన్ని అవర్స్ చెప్పాలి, ఇదంతా ఒక ప్లాన్ అనమాట. ఇదంతా కూడా ప్రియాక్టివ్ స్టేజ్ అంటారు. అంటే ఇంకా మనం అంటే టీచింగ్ స్టార్ట్ చేసే ముందర మనం చేసిన పనుల్ని మనం ప్రియాక్టివ్ స్టేజ్ అనేసి అంటాం అనమాట. అంటే ఒక గోల్ పెట్టుకోవడం, కంటెంట్ని డెవలప్ చేసుకోవడం, ప్లాన్స్ అనేవి వేసుకోవడం, దాన్ని మనం ప్రియాక్టివ్ స్టేజ్ అనేసి అంటాము. అలాగే వాట్ ఈస్ స్టేజ్ 2, దట్ ఈస్ ఇంటరాక్టివ్ స్టేజ్. వాట్ ఈస్ ఇంటరాక్టివ్ స్టేజ్? ఇంటరాక్టివ్ స్టేజ్ అంటే ఏంటంటే అంటే డయాగ్నోసిస్ ఆఫ్ ద లెర్నర్స్. అసలు మనం ఇప్పుడు క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళాం. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను, టీచింగ్ మెథడాలజీ చెప్పాలనుకుంటున్నాను. సో దానికి నేను ఏం చేశానంటే నా గోల్ ఏంటి అంటే ద టీచింగ్ మెథడాలజీ షుడ్ బి అండర్స్టాండ్ బై ద ఆల్ మై స్టూడెంట్స్ అండ్ కంటెంట్ అంతా కూడా నా దగ్గర ఉంది, నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఐ హ్యావ్ ఎ ప్లాన్ అనమాట, ఎన్ని క్లాసులు చెప్పాలి, ఎన్ని డేస్ చెప్పాలి, ఇదంతా నా దగ్గర ప్లాన్ ఉంది. దెన్ వాట్ మై అదర్ స్టేజ్, ఇంటరాక్టివ్ స్టేజ్ ఏంటి, డయాగ్నోసిస్ ఆఫ్ ద లెర్నర్స్. అంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాను, క్లాస్ రూమ్లోకి వెళ్ళాను, లెర్నర్స్ని డయాగ్నోస్ చేయడం. అంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది, లేకపోతే మన యాక్షన్కి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది అర్థం చేసుకోవడం, దాన్ని
ఫేజ్ 2 అంటాము, స్టేజ్ 2 అంటాము. డయాగ్నోసిస్ ఆఫ్ ద లెర్నర్స్, యాక్షన్స్ అండ్ ద రియాక్షన్స్ అవన్నీ ఉండే స్టేజ్ని మనం స్టేజ్ 2. అయితే మరి నెక్స్ట్ ఇప్పుడు క్లాసులు చెప్పేసాం అనుకుందాం. పోస్ట్ యాక్టివ్ స్టేజ్. పోస్ట్ యాక్టివ్ స్టేజ్ అంటే ఏంటంటే అప్రోప్రియేట్ టెస్టింగ్ డివైజెస్. ఓకే, అంటే మనం అంటే అప్రోప్రియేట్ టెస్టింగ్ అంటే ఇప్పుడు నేను టీచింగ్ మెథడాలజీ చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా టెస్ట్ చేయొచ్చు నేను? బై గివింగ్ సర్టైన్ అంటే ఇందాక చెప్పినట్టుగా 4 ఆప్షన్స్ ఇచ్చి ట్రైనింగ్ అది ఏంటి అని అడగచ్చు. ట్రైనింగా, కండిషనింగా, ఇండాక్ట్రినేషనా, లేకపోతే టీచింగా, ఈ విధంగా అడిగారు అనుకోండి. మీలో ఒకరు ఒక ఆన్సర్ చెప్పారనుకుందాం. దట్ ఈజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద టెస్టింగ్ మెథడ్ కదా. సో అప్రోప్రియేట్ టెస్టింగ్ డివైజెస్, ఫీడ్బ్యాక్ అండ్ టెస్టింగ్ దాన్ని పోస్ట్ యాక్టివ్ స్టేజ్లో వాడతామన్నమాట. సో వీ హ్యావ్ 3 phases ఆఫ్ టీచింగ్. ఒకటి ప్రీ యాక్టివ్ స్టేజ్, ఇంటరాక్టివ్ స్టేజ్, పోస్ట్ యాక్టివ్ స్టేజ్. సో దీన్నే మనం టీచింగ్ స్టేజెస్ అనేసి అంటాం అనమాట. ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్ అండ్ పోస్ట్ యాక్టివ్. నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్. మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ ఏంటి అంటే రీసెంట్ అంటే ఇప్పుడు ఒకప్పుడు పిల్లలు అంటే టీచర్స్ చెప్పడం, పిల్లలు వినడం అదే ఉండేది. సో ఇప్పుడు కాలం మారిపోయింది. సో కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ కూడా మారిపోయాయి అనమాట. సో హౌ వీ కెన్ సే ఈస్, సో వీ కెన్ సే దట్ దేర్ ఆర్ 4 మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్. ఒకటి క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ ఎవరి మధ్య? బై ద స్టూడెంట్ టు ద టీచర్, టీచర్ టు ద స్టూడెంట్. ఇది ఒక క్వశ్చనింగ్ అనేది ఇట్స్ అ మోడర్న్ కాన్సెప్ట్ అనమాట. డిస్కషన్స్ చేయడం అంటే ఏదైనా ఒక 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 టాపిక్ వచ్చింది అనుకోండి, దాని గురించి డిస్కషన్ చేయడం. ఓకే, అప్పుడు టీచర్స్ డైరెక్షన్స్ ఇవ్వడం. ఓకే, సో డౌట్స్ అనేవి క్లియర్ చేయడం, థాట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయడం, పిల్లలు టీచర్ ఏమో డైరెక్ట్ చేయడం వాళ్ళని. ఇదంతా కూడా డిస్కషన్ ఫేజ్లో వస్తుంది. అలాగే ఇన్వెస్టిగేషన్. వాట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్? మన క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు మేబీ ఒకవేళ దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యొచ్చు. అంటే ఫర్దర్గా కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుతుంది, లేకపోతే ఫర్దర్గా దే యూస్ టు ఇన్వెస్టిగేట్ మోర్ బేస్డ్ ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ బేస్ చేసుకుని మనం ఇన్వెస్టిగేషన్ అనేది చెప్పచ్చు. సో ఐదర్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ after the teacher presents the information can be followed by the expression of thoughts of the students. అంటే టీచర్ చెప్పేసిన తర్వాత వాళ్ళు ఇంకా నాలెడ్జ్ కోసం చేసిందని ఇన్వెస్టిగేషన్ అనొచ్చు. ఎక్స్ప్రెషన్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్. సో ఇట్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్ సంథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్. సో ఎక్స్ప్రెషన్ అనేది ప్రాక్టికల్ యాక్టివిటీస్లో కూడా మనం చెయ్యొచ్చు అనమాట. సో వీ హ్యావ్ క్వశ్చనింగ్, డిస్కషన్, ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ teaching. So in today's class we have discussed about syllabus of teaching aptitude. We have entered into chapter 1. We have discussed of concept of teaching, meaning of teaching. Next, how teaching is different from the other concepts like conditioning, training, instruction and indoctrination. వాట్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ టీచింగ్ లైక్ హెచ్సి మారిసన్ ఏం చెప్పారు, జాక్సన్ ఏం చెప్పారు, హెచ్బి హౌ అండ్ జేమ్స్ డంకన్ ఏం చెప్పారు, అలాగే ఎన్ఎల్ గేజ్ ఎలా చెప్పారు, క్లర్క్, గ్రీన్, వీళ్ళందరూ కూడా ఈ టీచింగ్ డెఫినేషన్స్ కోసం మనం డిస్కస్ చేసాం. తర్వాత నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్, ఓకే, దాని గురించి డిస్కస్ చేసాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ కోసం డిస్కస్ చేసాం ఈరోజు క్లాస్లో. అలాగే టీచింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం. ప్రీ యాక్టివ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఇంటరాక్టివ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, పోస్ట్ యాక్టివ్ స్టేజ్లో ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసాం. తర్వాత మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్లోని ఏమేమి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, సో మన నెక్స్ట్ క్లాస్లో ఫిలాసఫీస్ అండ్ అప్రోచెస్ ఇన్ ఎడ్యుకేషన్ కోసం మనం డిస్కస్ చేద్దాం. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.